నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తమది రైతు పక్షపాత ప్రభుత్వం, రైతులు నష్టపోకూడదనేదే లక్ష్యం. ఖరీఫ్ మిచంగ్ తుఫాన్తో నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసిన సీఎం జగన్. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ నూతన పరిపాలనా భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రైతులకు మేలు చేసే పరిశోధనలు పెరగాలని సూచన. జిల్లాలో మిచంగ్తో నష్టపోయిన 52,863 మంది రైతులకు 61,73,56,000 రూపాయల పరిహారం చెక్ అందించిన కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. పొన్నూరు నియోజకవర్గంలో దళితుల భూముల దోపిడీపై న్యాయ విచారణ చేయాలి. మాజీ ఎమ్మెల్యే నరేంద్ర డిమాండ్. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించి తగిన విధంగా తోడుగా నిలుస్తుందని తెలిపారు. ఖరీఫ్ లో వర్ష ప్రభావంతో మిచంగ్ తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిధులను విడుదల చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా పలు జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామ స్థాయిలో ఆర్బీకేలు, సచివాలయాలు ఏర్పాటు చేసి పంట నష్టపోయిన రైతులకు ఆ సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీని అందిస్తున్నట్లు సీఎం తెలిపారు. 11.59 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1,294 కోట్ల రూపాయల పరిహారంను బటన్ నొక్కి జమ చేశారు. గత ఏడాది ఖరీఫ్ వర్షాభావం వల్ల నష్టపోయిన రైతులకు నిన్న రబీ సీజన్ ప్రారంభంలో వచ్చిన మిచాంగ్ తుఫాను వల్ల ఈ రెండు విపత్తుల వల్ల నష్టపోయిన 11,61,000 మంది రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీగా మంచి చేస్తూ ఈరోజు 1,295 కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా 1,300 కోట్ల రూపాయలు ఈరోజు విడుదల చేస్తూ అడుగులు ముందుకు వేస్తే ఒక మంచి కార్యక్రమం దేవుడి దయ వల్ల ఈరోజు జరుగుతూ ఉంది. ఈ 63% మంది రైతులు, 1/2 హెక్టార్ లోపున్న రైతులకైతే ఈ 13,500 రూపాయలు ఏదైతే రైతు భరోసా కింద అందుతా ఉన్న సొమ్ము క్రమం తప్పకుండా ప్రభుత్వం ఇంతకు ముందు జరగని విధంగా ఇస్తూ ఉన్న ఈ పెట్టుబడి సహాయం రైతులకు 80% పంటలకు 80% పెట్టుబడి సహాయంగా ఇది ఉపయోగపడతా ఉంది. అవినీతి, వివక్షకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా ప్రతి రైతుకు అందాల్సిన సహాయాన్ని సకాలంలో అందిస్తున్నట్లు వివరించారు. కష్టకాలంలో ప్రభుత్వం తోడుగా నిలబడుతుందనే నమ్మకాన్ని రైతుల్లో కలిగించామన్నారు. గత 4 ఏళ్లలో ఒక మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదని తెలిపారు. ఈ క్రాప్ చేసి రైతులకు ఆటోమేటిక్గా ఉచిత పంట బీమాను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం అన్నది రైతులకు అన్ని రకాలుగా, ఇది మీ ప్రభుత్వం, మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఈ ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది, వెంటనే తోడుగా ఉంటుంది అని చెప్పి భరోసా ఇస్తూ అడుగులు వేస్తూ ఉన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం అని చెప్పడానికి ఇవన్నీ కూడా కొన్ని ఉదాహరణలు ఇవ్వాల్సి వచ్చింది. ఈ కార్యక్రమం వల్ల ఇప్పటికే నష్టపోయిన రైతన్నలకు కొద్దో గొప్ప దీనివల్ల కాస్త ఊరట రావాలని చెప్పి మనసారా కూడా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నూతన పరిపాలనా భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం లాంగ్ ఫామ్ లో జరిగింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నూతన పరిపాలనా భవనాన్ని ప్రారంభించారు. 5 ఎకరాల విస్తీర్ణంలో 9 అంతస్తులు నిర్మించిన భవనాన్ని ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. ఎంతో మంది శాస్త్రవేత్తలను తయారు చేసి రైతులకు మరిన్ని సేవలు అందించడంలో అందరూ ముందు ఉండాలన్నారు.
రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ముఖ్యమంత్రి చేతుల మీదుగా సమీకృత పరిపాలనా భవనం ప్రారంభించడం శుభ పరిణామమని జెసి రాజకుమారి ఉపకులపతి శారదా జయలక్ష్మీదేవి అన్నారు. మన రాష్ట్రానికి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ అన్నది ఒక మకుటం లాంటిది. ఎంతోమంది రైతులకు సాంకేతిక సలహాలు ఇస్తూ పంట ఏ విధంగా పెట్టుబడి తక్కువతో ఎక్కువ ఉత్పత్తులు ఎక్కువ రావాలి, ఎక్కువ ఆదాయం రావాలి అన్న సలహాలు ఎప్పుడూ ఇస్తూ నిరంతరం రైతులందరికీ కూడా అందుబాటులో ఉండే యూనివర్సిటీ ఇది. ఈరోజు యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ సౌత్ అండ్ నార్త్ టవర్స్ గౌరవ ముఖ్యమంత్రి వారు చేతుల మీదుగా ఇనాగరేట్ చేసుకోవడం చాలా సంతోషం. ఇది 110 కోట్లతో మనకి ఈ బిల్డింగ్ నిర్మించుకోవడం జరుగుతుంది. ఇది ఏపీఐఏసీ ద్వారా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ తర్వాత 2016లో ఇక్కడ గుంటూరు హెడ్ క్వార్టర్స్గా రావడం జరిగింది. 110 కోట్ల వ్యయంతో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కోసం ఏర్పడి ఇప్పుడు శంకుస్థాపన మరియు ఇనాగ్రేషన్ చేసుకోవడానికి ఈరోజు కుదిరింది. ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఇనాగ్రేషన్ జరిగింది. పొన్నూరు నియోజకవర్గంలో దళితుల భూముల దోపిడీపై న్యాయ విచారణ జరపాలని మాజీ ఎమ్మెల్యే దొల్లిపాల నరేంద్ర కుమార్ డిమాండ్ చేశారు. పేదల భూములను దోచుకునేందుకు ప్రభుత్వం ఏకంగా ఆర్డినెన్స్ ను తీసుకొచ్చిందని ఆరోపించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దొల్లిపాల నరేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడారు. దళితుల భూములకు ఆర్డినెన్స్ ను తెచ్చి అమ్ముకునే వెసులుబాటు కల్పించారన్నారు. ఆర్డినెన్స్ ను అడ్డు పెట్టుకుని వేల కోట్ల విలువైన దళితుల భూములను దోచుకుంటున్నారని మండిపడ్డారు. 2540 కోట్ల ప్రజాధనాన్ని ఎమ్మెల్యే రోసయ్య దోచుకున్నారని ప్రజా పోరాటంలో ప్రజలకు వివరించామన్నారు. అధికారులు సైతం ఎమ్మెల్యేతో కుమ్మక్కై వాగులు, వంకలు, చెరువులతో పాటు 56 మంది దళితుల భూములను దోచుకున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వ్యక్తులు కొట్టేయటం జరిగింది. మరి మేము డిమాండ్ చేసేది ఒకటే, నేను అడుగుతా ఉన్నా, నిజంగానే మీ హయాంలో పేదలకు అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు ఆ గ్రామంలో తలా 10 సెంట్లో, 12 సెంట్లో, 20 సెంట్లో పంచాల్సిన భూమిని మీ ఎమ్మెల్యే కొట్టేసినప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకోలేదు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నిజంగానే నువ్వు పేదల పక్షపాతివైతే నీ కళ్ళెదుట పేదలకు అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు పేదల తరపున నిలబడతారా, భూస్వాముల వైపు నిలబడతారా? కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి భూస్వాముల పక్షం, పెత్తందారుల పక్షం అనేది స్పష్టమైంది. ఎలక్షన్లు వస్తున్నాయి, ఎటు అధికారం కోల్పోతున్నాం అనే వాళ్ళకు తెలుసు కాబట్టి అయిన కాడికి రాబందుల్లాగా దోచుకునేదానికి తెగబడ్డారు. కాబట్టి ఈ అంశాల్లో సంవత్సరాల తరబడి లిటిగేషన్లో ఉన్న భూమిని హడావుడిగా అధికార పార్టీ నాయకులు తొత్తులుగా మారి ఈ పేద దళితుల భూములు ఎమ్మెల్యే బినామీ చేతిలోకి వెళ్ళటం జరిగింది. ఇది వాస్తవం అని చెప్పి కోర్టుకు వెళ్లిన 56 మంది రైతులను బెదిరించి సంతకాలు చేయించుకున్నారని, దళితుల భూముల దోపిడీపై న్యాయ విచారణ జరిపే వరకు పోరాటం చేస్తామన్నారు నరేంద్ర. రిపోర్టు 2 వారాల్లో ఇవ్వమంటే మాకు 3 వారాలు కావాలి, 4 వారాలు కావాలంటే మీరు ఏమన్నా చంద్రమండలం మీద అన్నారని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. కాబట్టి దీని మీద కూడా వాళ్ళు దళితులు న్యాయ పోరాటం అనేది కొనసాగుద్ది. సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమగ్రమైన విచారణ ప్రభుత్వం పరంగా జరుగుద్ది. ఈ లోపు న్యాయపరంగా మా పోరాటం కొనసాగుద్ది. మేము డిమాండ్ చేసేది ఒకటే, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వ పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి దీని మీద న్యాయ విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఖరీఫ్ తో పాటు మిజోంగ్ తుఫాన్ ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీని సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి విడుదల చేశారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వర్చువల్ గా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో మిజోంగ్ తుఫాన్ ప్రభావంతో పంట నష్టపోయిన 52,863 మంది రైతులకు 61,73,56,000 రూపాయలను ఈ సందర్భంగా కలెక్టర్ అందించారు. మొక్కజొన్న పంటను కోసి ఉంచిన రైతులు కూడా తుఫాన్ ప్రభావంతో నష్టపోయారని, గ్రామంలోని ప్రతి పొలాన్ని సందర్శించి ఆ నష్టపోయిన పంట వివరాలు, రైతుల వివరాలన్నిటినీ కూడా నమోదు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ లిస్టులు పంపిన 2 మాసాల్లోనే, సో మనం డిసెంబర్ ఆఖరి మాసానికి లిస్టులన్నీ పంపితే
2 నెలలు పూర్తయ్యే లోపలే మనకి ఈ రైతులందరికీ కూడా దాదాపుగా 52,863 మంది రైతులు ఈరోజు 61,73,00,000 రూపాయలని వారి అకౌంట్లకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జమ చేయడం జరిగింది. ఇది చాలా పెద్ద ఆర్థిక సహాయం. వారికి కూడా ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని కలెక్టర్ తెలిపారు. మొదటిసారిగా పోస్ట్ హార్వెస్ట్ లాస్ అంటే పంటని మనం మొక్కజొన్న పంట కోసిన తర్వాత రైతు దాన్ని నిలువ చేసుకునే వసతి లేకపోవడం చేత ఆ వర్షాలకి తడిచి పోయిన కారణంగా రైతులు కూడా ఇబ్బంది పడ్డారు. పంటలో అంటే పొలంలో నష్టం జరగనప్పటికీ కూడా పోస్ట్ హార్వెస్ట్ ఇది జరిగింది కాబట్టి ఈ రైతులకు కూడా సహాయం చేయమని విన్నపాన్ని మనం పంపితే వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి 24,327 క్వింటాలు ఈ దెబ్బతిన్న మేజ్ని కూడా టన్నుకి 5,000 రూపాయలు వంతున 1,20,00,000 రూపాయలు 474 మంది ఫార్మర్స్ కూడా ఇవ్వడం జరిగింది. 53,000 మంది పైగా రైతులు ఈరోజు ఎవరైతే నష్టపోయి నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నారో వారి అందరి తరఫున వారి కుటుంబాల తరఫున రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. 9వ డివిజన్లో అర్హులకు రిజిస్ట్రేషన్ పట్టాలను వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా అందించారు. పాతగుంటూరులోని శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ అమలు చేశారని తెలిపారు నూరి ఫాతిమా. 2024 ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ను గెలిపించుకుంటామని మహిళలు స్వచ్ఛందంగా చెప్పడం ఆనందంగా ఉందన్నారు. ఈరోజు గుంటూరు తూర్పులో మీరు చూసుకుంటే 9వ వార్డు ఇన్ఛార్జ్ భాస్కర్ అలాగే ఎమ్మెల్యే ముస్తఫా గారు ఆదేశాల మేరకు ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకి చేతికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఎక్కడ చూసినా కూడా దాదాపుగా గుంటూరు తూర్పులోనే 33,000 ఇల్లులు కేటాయించడం జరిగింది. ప్రతి ఒక్క ఆడబిడ్డ కళ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వర్తించారు. మరి మాట ఇచ్చిన ప్రకారంగానే మాట తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పథకం కూడా అమలు చేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్క ఆడబిడ్డ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా చిరునవ్వుతో కుటుంబంలో సంతోషంగా భోజనం చేస్తున్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క దాని వాల్యూ వచ్చేసి 10 లక్షల వరకు అవుతుంది. ఎలా అంటే స్థలం వచ్చేసి 5 నుంచి 6 లక్షల వరకు, అలాగే రిజిస్ట్రేషన్ చేయడానికి 1,00,000 అలాగే ఇల్లు కట్టి ఇవ్వడానికి 2.5 లక్షలు, అలా చూసుకుంటే 10 లక్షల వరకు వాళ్ళ చేతిలోనే ఒక ఇళ్ల పట్టా ఉంది. వాళ్ళ చేతిలోనే ప్రతి ఒక్క హక్కు ఉండే విధంగా ఆడవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కానుకగా ఇవ్వడం జరుగుతుంది. మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు ముఖ్య నాయకులు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ కండువాను కప్పి జయరాం అనుచరులను పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు చేస్తున్న ఆందోళన కొనసాగుతుంది. జిల్లా కోర్టు నుంచి నగరంపాలెం గుర్రం జాషువా విగ్రహం వరకు న్యాయవాదులు ర్యాలీ చేసి నిరసన తెలిపారు. న్యాయవాదులు చేస్తున్న ఆందోళనకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ మద్దతు తెలిపారు. కొత్త భూ హక్కు చట్టాన్ని అమలు చేసే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్త భూ హక్కు చట్టంతో సామాన్యులు పూర్తి స్థాయిలో నష్టపోతారన్నారు. భూ హక్కు చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు భూ హక్కు యాజమాన్య చట్టం వ్యతిరేకిస్తూ ఇది కేవలం ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా చేస్తున్నటువంటి చట్టంగా భావిస్తూ ఉంది. గతంలో 60 రోజుల నుంచి న్యాయవాదులు భూమి హక్కు ఉన్నటువంటి వ్యక్తుల నుంచి ఈ ప్రభుత్వం దుర్మార్గంగా హరించి వేయాలని దీన్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకొని ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి 600 మందితో ఈ చట్టాన్ని నడపాలనేటటువంటి దుర్మార్గమైన కుట్ర దాగుంది. మరి లక్షల మంది కూడా దీని మీద న్యాయం నిర్ణయించలేనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కేవలం ప్రభుత్వం ప్రజల యొక్క ఆస్తులను దోచుకోవాలనేటటువంటి దుర్మార్గమైన కుట్ర దీంట్లో దాగుంది. దీన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు చేస్తున్నటువంటి ధర్మ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి సంఘీభావంగా వారి యొక్క చేసేటటువంటి పోరాటానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలియజేస్తాం. 60వ రోజు న్యాయవాద సంఘాల నుంచి
భూ హక్కు చట్టాన్ని వ్యతిరేకిస్తూ అనేక రకాలుగా మేము ఉద్యమాలు చేయడం జరుగుతుంది. గతంలో న్యాయవాదుల ఐక్యత దెబ్బతిని చాలామంది నిరాహార దీక్షలు ఆపడం జరిగింది. అయితే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాద సంఘాలు 149 న్యాయవాద సంఘాలు అందరినీ పిలిచి ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్లో రేపు ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు మా నిరాహార దీక్షను కంటిన్యూ చేస్తామని తెలియజేయడం జరిగింది. 50 ఏళ్లకే భార్యాభర్తలిద్దరికీ 6,000 రూపాయల పెన్షన్ను ఇచ్చేలా అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో ప్రకటన చేయాలని సామాజిక పెన్షనర్ల సంక్షేమ సంఘం కన్వీనర్ ముప్పాల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సిపిఐ కార్యాలయంలో నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. 50 ఏళ్లకే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని జైహో బీసీ సభలో చంద్రబాబు ప్రకటించారన్నారు. ధరలు అధికంగా పెరిగిన నేపథ్యంలో కూలి పనులు చేసుకునే వారికి టీడీపీ ఇచ్చే 4,000 రూపాయలు ఏమాత్రం సరిపోవన్నారు. రోజుకు కనీసం 200 రూపాయల చొప్పున నెలకు 6,000 రూపాయల పెన్షన్ ఇచ్చేలా అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో ప్రకటన చేయాలని కోరారు. నిన్న జరిగిన జైహో బీసీ మహాసభ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పెన్షనర్లకి నెలకి 4,000 ఇస్తామని, బీసీ ప్రజలకి 50 సంవత్సరాలకే ఇస్తామని వాగ్దానం చేయడం జరిగింది. వాస్తవానికి 4,000 ఇవ్వడాన్ని అభినందించదగిన విషయమైనా 4,000 తోటి నెల మొత్తం గడపడం అనేటువంటి విషయము సాధ్యపడే విషయం కాదు. అందుకని ఉద్యోగులకు ఇస్తున్న విధంగా భార్యాభర్తలిద్దరికి పెన్షన్ ఇవ్వాలని, రిటైర్ అయిన తర్వాత ఉద్యోగుల్లాగా గొప్ప ఆరోగ్యాలతో ఉండడు. అందువల్లనే సామాజిక పెన్షనర్ల సంక్షేమ సంఘాన్ని 6 మాసాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. జైహో బీసీ కార్యక్రమంలో 4,000 చెప్పడానికి దాన్ని అభినందిస్తూనే అది చాలదని రేపు జరిగే మేనిఫెస్టోలో రోజుకు 200 చొప్పున నెలకు 6,000, అలాగే అర్హత కలిగిన భార్యాభర్తలు ఇద్దరు జీవించుంటే ఇద్దరికి పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఈ సామాజిక పెన్షన్ల సంక్షేమ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. తాళ్ళాయపాలెంలోని శైవ క్షేత్రం 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మార్చి 5 నుండి ప్రారంభమైన ఈ ఉత్సవాలు మార్చి 9 వరకు జరుగుతాయని శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి తెలిపారు. మహాశివరాత్రి రోజు ఆత్మలింగ దర్శనం ఉంటుందని, చివరి రోజు కోటిలింగేశ్వర స్వామి రథోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు. శ్రీ శైవ క్షేత్రం మంత్ర యంత్ర తంత్ర క్షేత్రాలుగా సాక్షాత్ భూకైలాసంగా నిర్మాణం చేసుకుని 20 సంవత్సరాల వార్షిక బ్రహ్మోత్సవాలకి సిద్ధమైంది. మార్చి నెల 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు పాంచాంగ దీక్షగా బ్రహ్మశ్రీ కార్తికేయ శర్మ గారి యొక్క బ్రహ్మత్వంలో ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ప్రపంచ అద్భుత ఆత్మలింగ దర్శనం మహాశివరాత్రి ఒక్కరోజు మాత్రమే స్వామి యొక్క దర్శనం ఉంటుంది. 8వ తారీఖున శుక్రవారం రోజున తెల్లవారుజామున 6 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటల వరకు ఆ ఒక్కరోజు మాత్రమే ఆత్మలింగేశ్వర స్వామి యొక్క గర్భాలయ ద్వారాలు తెరుచుకుంటాయి. దివ్యమైన ప్రకాశముతో ఆత్మలింగ స్వామివారు మనకు దర్శనమిస్తారు. 9వ తారీఖున సాయంత్రం 5 గంటలకి శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత కోటిలింగేశ్వర స్వామి యొక్క దివ్య రథోత్సవ కార్యక్రమంతో కార్యక్రమాలు ముగుస్తాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తమది రైతు పక్షపాత ప్రభుత్వం, రైతులు నష్టపోకూడదనేదే లక్ష్యం. ఖరీఫ్ మిచోంగ్ తుఫాన్తో నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసిన సీఎం జగన్. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ నూతన పరిపాలనా భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రైతులకు మేలు చేసే పరిశోధనలు పెరగాలని సూచన. జిల్లాలో మిచోంగ్తో నష్టపోయిన 52,863 మంది రైతులకు 61,73,56,000 రూపాయల పరిహారం. చెక్ అందించిన కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. పొన్నూరు నియోజకవర్గం
నియోజకవర్గంలో దళితుల భూముల దోపిడీపై న్యాయ విచారణ చేయాలి. మాజీ ఎమ్మెల్యే నరేంద్ర డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.